హాయ్ హలో అండి, నేను మీ లతని. టుడే రెసిపీ మ్యాంగో మస్తాన్ని. దీన్నే మ్యాంగో మిల్క్ షేక్ కూడా అంటాము. ఈ సమ్మర్లో మనకు మ్యాంగోస్ ఎక్కువ దొరుకుతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ మనకు సమ్మర్ సీజన్ కూడా అయిపోయింది. మ్యాంగోస్ కూడా ఇంక రావు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ మ్యాంగోతో మ్యాంగో మస్తాన్ని చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. రిఫ్రెషింగ్ డ్రింక్ అనమాట. ఈవినింగ్ టైంలో కంపల్సరీగా తీసుకోవాల్సింది. రెడీ చేసుకుందామండి. ఈ మ్యాంగోస్ ఉన్నాయి కదా, ఇలా చిన్న పీసులు కట్ చేసుకోండి. నెక్స్ట్ మిల్క్ నేను ఒక 2 మెంబర్స్కి వచ్చేలా చేస్తున్నాను అనమాట. ఈ గ్లాస్ మిల్క్ తీసుకోండి. నెక్స్ట్ షుగరు, దీనిలో షుగర్ అయినా తీసుకోవచ్చు, లేదు మీకు షుగర్ ఇష్టం లేకపోతే పటిక బెల్లం అయినా తీసుకోండి. మ్యాంగో స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ తక్కువే పడుతుంది. నెక్స్ట్ ఐస్ క్రీము, నేనైతే వెనిలా ఐస్ క్రీమ్ ఆ ఫ్లేవర్ తీసుకున్నాను. ఐస్ క్రీమ్ అనమాట. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. పాలైతే చాలా చల్లగా ఉండాలి, మ్యాంగో కూడా కూల్గా ఉండాలన్నమాట. అవన్నీ కూల్గా ఉండేలాగా చూసుకొని వేసుకోండి. మిక్సీ పట్టేసుకుందాం మనం ఇప్పుడు మ్యాంగోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఇదేమో చిన్న పీసులుగా దానిలో వేసుకోవడానికి అనమాట కట్ చేస్తున్నాను. ఇలా చిన్న పీసులుగా తగులుతుంటే బాగుంటుంది అనమాట. జ్యూస్లో చిన్న పీసులుగా కట్ చేసుకోండి నీట్గా. మిక్సీ పట్టేసుకున్నామండి, ఇలా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు డెకరేట్ చేసుకుంటాం. దీనిలో ఫస్ట్ ఒక చిన్న పీసులు కట్ చేసుకున్నాం కదా మ్యాంగోస్, అవి వేసుకోండి. ఫస్ట్ మ్యాంగోస్ పీసులు వేసుకోండి. నెక్స్ట్ ఇది మిక్సీ పట్టింది మ్యాంగో జ్యూసు, మ్యాంగో జ్యూస్ వేసుకున్నాం కానీ ఇప్పుడు ఐస్ క్రీమ్ వేసుకుందాము. మీరు ఏ ఫ్లేవర్ అయినా వేసుకోండి. నేనైతే వెనిలా ఐస్ ఫ్లేవర్ వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను బాదం జీడిపప్పు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు దీనికి కావాలంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొంచెం జ్యూస్ వేసుకుందాము. ఇంకా ఫైనల్గా మ్యాంగో పీస్ వేసుకుందాం ఒక్కసారి. చాలా బాగుంటుందండి ఈ సమ్మర్లో మ్యాంగోస్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. కాబట్టి ఈ మ్యాంగో మస్తాని ఒక్కసారి ట్రై చేయండి మీరు మీ ఇంట్లో వాళ్ళకి కంపల్సరీగా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.